హాయ్. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో యాక్చువల్గా నేను దీనికోసమే వెయిట్ చేస్తున్నా. ఎందుకు అంటే ప్రతిదీ మనకు ఎపిసోడ్ మనం సొంతంగా చేసుకోవాలంటే అంటే ఏ టాపిక్ మీద చేయాలనేది కొద్దిగా క్వశ్చనే మనకు. సో మామూలుగా కామెంట్స్లో అవి క్వశ్చన్ వస్తుంటే ఏంటంటే దాని తగ్గట్టు మనం ప్రొసీడ్ అయిపోవచ్చు అనే ఉద్దేశంతో సో ఈ సెషన్ కోసం అట్లా ఎదురు చూశాను అనమాట. సో మెయిన్గా అంటే నాకు ఇప్పుడే స్టార్ట్ అయింది ఛానల్ కాబట్టి పెద్దగా క్వశ్చన్స్ అయితే ఏం రాలేదు. బట్ వచ్చిన కొన్ని వాటిల్లో చాలా రోజులైంది ఆన్సర్ చేయక, సో చేద్దామని. సో ఫస్ట్ వచ్చేసి ఒక బ్రదర్ అడిగిండు వీడ్ స్మోకింగ్, అంటే కరెక్ట్ టైప్ చేయలేదు బట్ నాకు అర్థమైంది అదే వీడ్ స్మోకింగ్ అని అనుకుంటా, అదే గంజాయి, దాని గురించి చెప్పు అన్నా అని. అంటే నాకున్న ఇప్పుడు పరిజ్ఞానంతో నాకున్న సెన్స్ తోటి ఒకటే చెప్తా, ఏదైనా ఒక వస్తువు అది ఉన్నదానికంటే ఎక్కువ మత్తు కలిగించి అంటే మన మెదడుకు ఎక్కువ ఉత్తేజితం, ఎక్కువ ట్రిగర్ అంటే అందులో ఉన్న అది వాటిని ఎక్కువ చేసి అది చెడు కావచ్చు ఇంకేదైనా పనులకు ప్రేరేపిస్తుంది. అందుకని దానికి మన సమాజంలో దానికి బహిష్కరించడం జరిగిందనమాట. అంతే కదా, ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు కూరగాయ ఏదైనా మంచిగా అది తిని దానివల్ల పెద్ద ఎఫెక్ట్ లేదు కాబట్టి అన్నీ యాక్సెప్ట్ తింటున్నాము. కానీ దేనివల్ల అయితే మనకు సమాజానికి చెడు జరుగుతుంది అని అనుకుంటాము అట్లాంటి వాటిని మన గవర్నమెంట్ కానీ అవన్నీ బ్యాన్ చేస్తుండే. ఎందుకంటే దే ఆర్ నాట్ గుడ్ ఎనఫ్ ఫర్ ద గుడ్ కాజ్ ఇన్ ద సొసైటీ అనమాట. ఇప్పుడు గంజాయి తీసుకున్న తర్వాత వాళ్ళ ఎమోషన్స్ అంటే వాళ్ళ థాట్స్లో ఒక ఎక్స్ట్రీమిటీస్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, మనకు ఏదైనా చేయాలి, చెడు చేయాలి అంటే వాళ్ళలో ఆల్రెడీ దాగి ఉన్న దానికి ఒక చెడు దాగి ఉందనుకుంది, చేయాలి, చేసేయాలి అనేది మనకు వచ్చేసి ప్రతి మనిషికి మంచి చెడు అనేది ఫ్లక్చువేట్ అవుతుంటుంది. చెడు అనేది మైండ్లో ఖచ్చితంగా ఉంటుంది ఎంత మంచి వాళ్ళకైనా. కాకపోతే మంచితనంతో దాన్ని అప్పుడప్పుడు సప్రెస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఉంటుంది. అది ఇట్లాంటి టైంలో ఏంటంటే పారా చేసేద్దాంపా అన్నట్టు. అదేవిధంగా తీసుకున్న తర్వాత డ్రైవింగ్ కానీ ఇంకేదన్నా ఏం చేసినా కూడా దానివల్ల పక్క వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది ఖచ్చితంగా. కాబట్టి పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించేది ఏది కూడా యాక్సెప్టబుల్ కాదు. ఈవెన్ నేను కూడా దానికి నేను సపోర్ట్ కాదు. ఎందుకంటే నీ లైఫ్ నువ్వు బతుకు, ఓకే నువ్వు అడవుల నువ్వు ఒక ఫారెస్ట్లో పోయి ఎక్కడో డెన్స్ ఒక గుహలో పోయి నువ్వు గంజాయి తాగినావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవరు పట్టించుకోడు, నీకు ఎవరితో సంబంధం లేదు. అక్కడనే గంజాయి పెంచుకొని అక్కడనే తాకుంటూ అక్కడనే జల్సా చేసుకుంటూ ఉండొచ్చు. బట్ వన్స్ యు ఎంటర్ ఇన్ ద సొసైటీ ఇక్కడ నీ వల్ల సమాజం డిస్టర్బ్ అవుతుంది కదా. ఆ ఉద్దేశంతో గంజాయి అనేది తప్పు అని అంటుంటారు దాన్ని అట్లా. సో ఇప్పుడు మరి మనిషి ఎందుకు దానికి అలవాటు అని అంటే మనిషి ఎప్పుడైనా దేనికైనా కూడా ఎప్పుడెప్పుడు అలవాటు అయిదాం. అలవాటు అనేది ఒక మనిషికి కావచ్చు, ఒక జీవికి, ఒక యానిమల్కి కావచ్చు. ఇక్కడ పక్కన ఒక పిల్లి ఉండేది, ఒక 2-3 రోజులు దానికి పాలు పోస్తే ఇంకా రోజు వచ్చేదనమాట. ఆ తర్వాత నేను ఇక దాన్ని కొన్ని రోజులు పోసి వెళ్ళగొట్టిన. రోజు అంటే కష్టం కాదు, అప్పుడప్పుడు వస్తుంది, పోస్తుంటా. అలవాటు అనేది నాకు ఇష్టం ఉండదు. ఏదైనా కూడా కొంత ఫ్లక్చువేట్ చేస్తుండాలి. అంటే ఎప్పుడప్పుడు కూడా మార్పు అనేది కొంచెం ఉంటేనే మనం ఒకదానికి స్టిక్ అయ్యి అనమాట, లేకుంటే అట్లా. ఆ తర్వాత ఆ పిల్లి రావడం మానేసింది. ఎప్పుడైనా వస్తుంది మామూలుగా, వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు పోస్తా. అట్లా ఏంటంటే రెగ్యులర్గా కాకుండా. ఇప్పుడు మా ఫ్రెండ్ నేను మేము ఏంటంటే ఎగ్ రైస్ తినేటోళ్ళం. ఎప్పుడు ఎగ్ రైస్ కామన్గా తినే వెళ్ళిపోయేటోళ్ళం. ఆ తర్వాత అతను ఏం చేసిండంటే ఎగ్ రైస్ తిన్న తర్వాత కొన్నాళ్ళకు పేస్ట్రీ తినడం స్టార్ట్ చేసిండు. ఎగ్ రైస్ అయిపోగానే నాకు పేస్ట్రీ కావాలి మామ అని చెప్పేసి తినడం స్టార్ట్ చేసిండు అనమాట. అప్పుడు నేను ఏమైందిరా నువ్వు మామూలుగా ఉండేటువంటి కదా, ఇది ఎందుకు చేసినావు అంటే నాకు ఫలానా ఇంకో ఫ్రెండ్ అతని పేరు చెప్పి మేము పోయినప్పుడు అట్లా తిన్నాం, మంచిగా అనిపించింది, అప్పటి నుంచి ఇట్లా కంటిన్యూ చేస్తున్నా అని అంటుండు. సరే పేస్ట్రీ అంటే తినొచ్చు, ఈ బేకరీలో దొరకకపోతే ఇంకో బేకరీలో. కానీ గంజా ఇట్లాంటి వాటి సంగతి ఏంది, ఎవరు అలవాటు చేసిర్రు అని చెప్పేసి మనం దాన్ని అలవాటు చేసుకొని సొసైటీకి మంచిది కాదు కదా. నీకు ఆనందం పొందాలంటే చాలా మార్గాలు ఉన్నాయి, వెతకాలి దేని ద్వారా నువ్వు ఆనందం పొందుతావు, ఆ ఆనందంతో నీకు వేరే వాళ్ళకి ఎఫెక్ట్ కాకుండా ఎట్లా ఆనందం పొందుతావు అనే మార్గాలను వెతుక్కోవాలి. అంతేగాని ఇట్లాంటి వ్యసనాలకు పోయినా మనకు డబ్బు పోతుంది, అసలు ఇక చెప్పలేం. లేదని ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి చెప్పు.
నువ్వు ఒక స్వేచ్ఛగా దాన్ని నువ్వు ఎంజాయ్ చేయలేకపోతున్నావు, దొంగచాటుగా దాన్ని ఎంజాయ్ చేస్తున్నావు అంటేనే అది భయపడుతూ ఎంజాయ్ చేస్తున్నావు అనమాట. అందులో ఎంజాయ్మెంట్ ఏముంటుంది చెప్పిగా. సో అది వీడ్ స్మోకింగ్ గురించి. ఇకపోతే రెండవ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ అంటే అదే కామెంట్లో బ్రేకప్స్ గురించి, మ్యారేజ్ తర్వాత బ్రేకప్స్ గురించి చెప్పు బ్రదర్ అని ఒక బ్రదర్ పంపించిండు అనమాట. సో నేను యాక్చువల్గా ఈ లవ్ అండ్ రిలేషన్ గురించి నేను అంతకుముందు ఎపిసోడ్లు పెట్టినా, సో అవి అంత ఎవరికి రీచ్ కాలేదు అనుకుంటా. సో యాక్చువల్గా మళ్ళీ నేను కొంచెం అప్డేటెడ్గా కొన్ని ఇంకా ఇష్యూస్ జోడించి ఒక 10 అట్లా ఎపిసోడ్స్ లవ్ అండ్ రిలేషన్ మీద ఎక్స్క్లూజివ్గా చేద్దామని అనుకుంటున్నా. సో అందులో నేను ఖచ్చితంగా క్లారిటీ వాటి గురించి ఇస్తా, అంటే నాకు తోచింది నేను ఇస్తా. కాకపోతే ఒకటి మాత్రము సరే, ఇప్పుడు ఇందులో అడిగిండు కాబట్టి చెప్దాము. బ్రేకప్ అనేది ఎప్పుడైనా కూడా మనిషికి ఒక ప్రేమ హేట్ అనేది రెండు ఉంటాయి. ఇప్పుడు మనము ఇష్టపడి చేసుకున్న తర్వాత కూడా ఆ హేట్ అనేది, అంటే ఇప్పుడు నచ్చకపోవడం, ఇదే బోర్ కొట్టడం ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లా బోర్ కొట్టిన క్రమంలో ఒక వ్యక్తి మనకు నచ్చకపోవడం కొన్నాళ్ళు అట్లా ఆ ఫేజ్ నడుస్తుంటుంది. ఆ ఫేజ్ నడుస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేసినా కూడా మనకు నచ్చదు అనమాట. ఆ నచ్చినప్పుడు మనం చేసే గొడవ కానీ వాళ్ళ మీద, ఇప్పుడు అబ్బాయి అయితే అమ్మాయి అంటే ఆ పార్ట్నర్స్ మీద చేసుకోవడము, నువ్వు నాకు నచ్చలేదు, ఇట్లా చేయాలి, నువ్వు అట్లా చేస్తున్నావు అది ఇక అది పెద్దగా అయిపోతూనే ఉంటారన్నమాట. ఏదో ఒక స్టేజ్లో వద్దంటే వద్దు, పో అంటే పో అని అనుకుంటారు. మరి ఇదే స్టేజ్లో వాళ్ళిద్దరికి గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు అంటే మేము మంచిగా ఉండాలి అని వాళ్ళలో ఒక సెన్స్ వస్తే కలిసి ఉంటారు. ఇదే గ్యాప్లో ఎవరైనా టచ్ అయ్యారనుకోండి, వాళ్ళకు ఆ తాత్కాలికంగా వాళ్ళు ఏంటంటే అటు డిస్ట్రాక్ట్ అయిపోతారు. ఈలోపు మళ్ళీ ఈ రిలేషన్ కావాలనుకున్నప్పటికీ ఇది మళ్ళీ చెడిపోతుంటుంది, వీళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి డిస్ట్రాక్ట్ కావడం, ఇట్లా సో రకరకాలు. ఒక్కటి ఏంటంటే ఎప్పుడైనా వద్దు అనుకున్న తర్వాత, అంటే వద్దు అనే థాట్ మైండ్లో వచ్చిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత చూడాలి, కొన్ని రోజులు చూసి మళ్ళీ మనల్ని మనం కంట్రోల్ చేసుకున్నారే, మనం మంచిగానే ఉండేవాళ్ళం కదా, ఏమైంది, సరే నా మైండ్లో అన్ని బ్యాడ్ థాట్స్ రన్ అవుతున్నాయి, అంటే హేట్రెడ్నెస్, అంటే ఒక హేట్ చేయాలని, సో దాన్ని కంట్రోల్ చేసుకుందాం కొన్ని రోజులు, తప్పదు అని అనుకొని చేసుకుంటే ఆ తర్వాత మళ్ళీ నార్మల్ స్టేట్కి వచ్చిన తర్వాత వాళ్ళు మంచిగా కలిసి ఉంటారు. ఇట్లా ప్రతి మనిషికి జరుగుతూనే ఉంటుంది. ప్రేమ హేట్ అనేది లైఫ్ టైం జరిగేదే. అది ఈ లోపే మనం వేరే నిర్ణయాలు తీసుకొని విడిపోయిన తర్వాత అరే ఫలానా వ్యక్తి మంచోడు, ఇప్పుడు మేము ఫ్రెండ్స్గా ఉంటాం ఇప్పుడు అని చెప్పడం. సో ఇవన్నీ కాదనమాట, ఉన్నప్పుడే ఓపిక పట్టడం గొప్పదనం. అది దాని గురించి. బట్ ఈవెన్ నేను చెప్తాను, వేరే ఎపిసోడ్స్లో కూడా మళ్ళీ చెప్తాను నేను. ఇకపోతే మా ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండే కాకుంటే నన్ను డైరెక్ట్ ఎప్పుడు అడగలేదు, బట్ నా ఒక వీడియో చూసి కింద కామెంట్ పెట్టిండు అనమాట, దేవుడు ఉన్నాడా లేడా చెప్పండి ప్లీజ్ అని. యాక్చువల్గా అప్పటి నుంచి అంటే నేనే మాట్లాడలేదు అతనితోటి, డైరెక్ట్ ఫోన్ చేసి లేకపోతే ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్పొచ్చు, కాకుంటే సరే సభాముఖంగా అంటే యూట్యూబ్లో కామెంట్ చేసింది కదా, నేను కూడా అట్లనే ఆన్సర్ చేద్దాము. ప్లస్ ఇది కూడా అందరికీ వచ్చే క్వశ్చన్స్, నాకు కూడా ఏ వ్యూస్ ఏమున్నాయి అనేది తెలియాలి కదా, అందుకని నేను యూట్యూబ్లో చెప్తున్నా. సో కమింగ్ టు దేవుడు అంటే ఉన్నాడా లేడా అనేది అది నిజంగా చెప్తున్నా నేను, దానికైతే ఆన్సర్ ఎవ్వరూ చెప్పలేరు. ఎవరైనా చెప్పిరు గొప్ప వాళ్ళు అంటే అది వాళ్ళలో నాటుకుపోయిన ఒక గొప్ప నమ్మకాన్ని వాళ్ళు దాన్ని నిజం చేయడం, అంటే రీఇన్ఫోర్స్ వాళ్ళ ఒక నమ్మకాన్ని చేయడం. లేడు అనుకునే వాళ్ళు కూడా అంతే, దేనికి ప్రూఫ్ లేదు, ప్రూఫ్ చూపించినా కూడా వాళ్ళకు అనుకూలంగా అవి చూపించడమే తప్ప నిజంగా సెన్స్ తోటి ఆలోచిస్తే, అంటే నాకు నిజంగా సెన్స్ ఉంది అని అనట్లేను, బట్ నిజంగా ఎందుకంటే ఇప్పుడు దేవుడు అనేవాడు ఉన్నాడు అనుకుంటే, ఇప్పుడు మరి ప్రతి ఒక్కరి మైండ్కి కూడా దేవుడే సృష్టించాడంటే ప్రతి ఒక్కరి మైండ్లో కూడా అతను ఉన్నాడు అనే ఒక భావనని మనలో ఒక ఇన్బిల్ట్ చేస్తే అయిపోయేది కదా. చేస్తే దేవుడు ఉన్నాడని అందరూ డిఫాల్ట్గానే యాక్సెప్ట్ చేసేవాళ్ళు. మళ్ళీ ఉన్నాడా లేదా ఈ రెండు ఎందుకు అని నాకు ప్రశ్న వస్తుంటుంది. ఇంకొకటి, సరే ఇప్పుడు చెట్లు పుట్టు ఇవన్నీ కూడా, చెట్లు జీవులు అన్నీ కూడా దేవుడి సృష్టి అని అనుకోవాలి కూడా, ఎందుకంటే సృష్టించిన వాడు కేవలం మనుషుల్నే లేకుంటే ఫలానా క్యాస్ట్ వాళ్ళనే లేకుంటే ఫలానా రిలీజన్ వాళ్ళనేం సృష్టించలేదు. సృష్టించేవాడు ఉన్నాడు అంటే అన్నిటిని సృష్టించిండు, అతనే బాధ్యుడని అనుకోవాలి. మరి అట్లాంటప్పుడు ఆ చెట్లు అవన్నీ కూడా మన లెక్క ఏదో మొక్కుకుంటా మొత్తం కొబ్బరికాయలు కొట్టుకుంటా అక్కడ అయితే చేస్తలేవు కదా, అవి జీవిస్తున్నాయి సంతోషంగా. అంటే ఏంటి, మనసులో తలుచుకుంటున్నా అంతే. నేను అంతే అనుకుంటా, ఒక మనిషి దేవుడు ఉన్నాడు అని అనుకోవాలి అనుకుంటే అనుకో, అంతేగాని నీ నమ్మకాలని దాని మీద రుద్ది ఇట్లా చేయాలి అట్లా చేయాలి అది చేయాలి, దానికి అది కట్టాలి దానికి అది కట్టాలి, దాని మీద అది పూత ఇది. సో ఇవన్నీ వేస్ట్.
సరే ఎట్లా ఫామ్ అయింది ఈ సృష్టి అనేది ఎవ్వరికి తెలియదు. నిజానికి వెతుకుతున్నారు అది ఎట్లా అని వెతకడంలోనే ఈ కొన్ని తరాలు కాదు కదా, జీవితం అంతా కాదు కదా, అసలు అయిపోతుంది. అసలు ఎవరికి కనిపెట్టలేరు. ఎందుకంటే ప్రశ్నార్థకం. ఎందుకంటే ఫామ్ అయినోడు ఎట్లా ఫామ్ అయింది అనేది వెనకాల తిరిగి అతని ఫార్మేషన్ గురించి ఎవరు తెలుసుకోలేరు. నాకు తెలిసి అయితే తెలుసుకున్న రోజు అసలు ఏముండదు అనమాట. సో తెలియదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా ఫామ్ అయ్యారు. అంటే మళ్ళీ ఫామ్ చేయొచ్చు ఒక మనిషికి ఇంకో మనిషి సమ్ ఎగ్స్ తోటి, జైగోట్ తోటి, సెల్స్ తోటి ఇవన్నీ చేయొచ్చు. కానీ అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అది అనేది ఎవరు తెలియదు. సో దేవుడు అనేవాడు ఉన్నాడా అంటే ఒకటే ఉన్నాడు అనుకుంటే నష్టమేం లేదు. కానీ దాన్ని టూ మచ్ చేయొద్దు. ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం, అది ఇది అది అట్లా చేస్తేనే దేవుడు మనల్ని చేస్తాడు. ఇవన్నీ కూడా కేవలం మనలో ఉన్న పిచ్చిని రుద్దడమే తప్ప ఏం లేదు. ఉన్నాడంటే ఉన్నాడు, చల్ ఖామోష్. దేవుడా ఓకే కూల్, నీ బతుకు నువ్వు బతుకు అంతే. నీకు టైం ఉంటే మనసులో తలుచుకో అంతే, లేకుంటే లేదు. కానీ ఏదో ఒక శక్తి అయితే ఖచ్చితంగా ఉంది అంటే అది ఏ ఫామ్లో అయినా కావచ్చు. అది ఒక సైంటిఫిక్ ఫామ్లో కావచ్చు, లేకుంటే ఇంకేదైనా కావచ్చు. ఇప్పుడు సైంటిస్టులు వీళ్ళంతా ఏమంటారు, దేవుడు లేడు సైన్స్ అంటాడు. సైన్స్ అంటే ఇప్పుడు దేవుడు బాగా నమ్మేవాడేమో దేవుడిని ఒక శక్తి అనుకుంటాడు. సైంటిస్టులు ఇట్లాంటి వాళ్ళు సైన్స్ని దేవుడు. ఏదైనా ఒకటే ఒక శక్తి అయితే ఒకటి ఉంది కదా. వీళ్ళు పెట్టుకున్న పేరు దేవుడు, అతను పెట్టుకున్న పేరు సైన్స్, అంతే. అంతకు మించి అయితే ఇక్కడ ఏం లేదు. రెండు సేమే. ఒకటైతే ఉంది ఒక పవర్. ఎదర్ ఇట్ కెన్ బి సైన్స్ ఆర్ గాడ్, అంతే అనమాట. ఎనీవేస్ కొంచెం లెంత్ అయింది అనుకుంటా. థ్యాంక్ యూ.